నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. గత కొద్ది రోజులుగా మనం చూస్తే కూటమి చాలా ప్రశాంతంగా ఉందన్నట్టు మనకు అనిపిస్తుంది. అదే కాకుండా వైసీపీ నేతలు దీన్ని అలసుగా తీసుకొని రెచ్చిపోయి కూడా మాట్లాడుతున్నారు, లేనిపోని విమర్శలు చేస్తున్నారు, కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు, అస్సలకి ఆంధ్రాకి సంబంధం లేని ఇష్యూస్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. దాని మీద ఒక 27 కేసులు ఈరోజు పడ్డాయి. వాస్తవానికి ఎందుకింత మౌనంగా ఉంది, ఏంటి జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? బాధ్యత కలిగిన వ్యక్తులకి బాధ్యత లేని బాధ్యతారాహిత్యపు ప్రవర్తన అంటే ఇంకా మామూలుగా మనం వాడుక భాషలో మాట్లాడుకుంటే ఆడిదేవుందిరా గాలి బ్యాచ్ అంటారు కొంతమందిని చూపించి. అటువంటి ప్రవర్తన ప్రవర్తించే వాళ్ళకి మధ్య ఉండే వ్యత్యాసం ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎందుకు సంయమనంతో ఉంటుంది, ఎందుకు బాధ్యతతో ఉంటుంది అనేది ఆలోచిస్తే కళ్ళ ముందు రేపు నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న అతి భారీ పెట్టుబడిదారుల సదస్సు సిఏఏ కన్వెన్షన్. ఈ సదస్సు సఫలీకృతం చేయటం కోసం గత కొన్ని మాసాలుగా లోకేష్ గారు అమెరికా పర్యటన చేసి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మంత్రి నారాయణ గారు కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ఇండస్ట్రీ మినిస్టర్ భరత్ గారు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇండియాకు వచ్చిన తర్వాత కూడా నారాయణ గారు మలేషియా లాంటి దేశాలు కూడా పర్యటించి వచ్చారు. తర్వాత రీసెంట్గా నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌత్ కొరియాలో పర్యటించి వచ్చారు. కొడపల్లి శ్రీనివాస్ గారు స్విట్జర్లాండ్లో దావోస్లో పర్యటన చేసి వచ్చారు. అలాగే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండస్ట్రీ మినిస్టరు భరత్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారితో దుబాయ్లో పర్యటించి వచ్చారు. లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ యూకే పర్యటనకు వెళ్తూ ఉన్నారు. నారాయణ గారు ఈ రోజు నుంచి మళ్ళీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరి లక్ష్యం ఒకటే, వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుని రాష్ట్రానికి రప్పించాలి. రేపు నవంబర్ 14-15 తారీఖుల్లో జరగబోతున్న పెట్టుబడిదారుల సదస్సులో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు, దేశంలో ఉన్న ప్రముఖ పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి రప్పించాలి. బ్రాండ్ ఏపీని ప్రాపర్గా ప్రమోట్ చేయాలి. రాష్ట్రాన్ని ఒక అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీగా మార్చాలి. దానివల్ల ఏం ఒరుగుద్ది? ఎవరెవరో వస్తారు, పెట్టుబడులు పెడతారు, సరే, దానివల్ల ఏం ఒరుగుద్ది అని అంటే లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుద్ది. ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికలకు ముందు తాను చేసిన అతి ప్రధాన వాగ్దానాల్లో ఒకటి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నమ్మే లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువత ఎన్డీఏ కూటమి వెనక ర్యాలీ అయ్యారు. మా బిడ్డలకి మెరుగైన ఉపాధి దక్కుద్ది అని అంటే, మా బిడ్డలకి స్థిరమైన జీవితం సెక్యూర్ అవుద్ది అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే సాధ్యం అని చెప్పని నమ్మిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ యువత వెనక నడిచారు. దాని పర్యవసానం చూసాం మనం. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఏకోన్ముఖ తీర్పు ఎన్డీఏకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక బాధ్యతతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అనవసరపు వివాదాలకి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులకి, అనవసరపు ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా వీలైనంత సమయంతో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం గమనించుకుంటే ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం పెంకి పిల్లలు ఉంటే ఆ చుట్టాల ముందు ఇంట్లో కొద్దిగా మారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ చుట్టాల ముందు వెళ్ళినట్టు కొట్టర్లే అని చెప్పని. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఒక బాధ్యతతోటి రేపు ఆ పెట్టుబడిదారుల సదస్సుని దృష్టిలో పెట్టుకొని వీలైనంత సమయంతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఈ అల్లరి చిల్లర బ్యాచ్ ఉన్నారు కదా, వైసీపీ ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి విరుచుకుపడే సంస్కృతి ఉన్న ఈ వైసీపీ సోషల్ మీడియా ఉంది కదా. అంటే ఇక్కడ సహజంగా ఏమంటారంటే, అరే వాళ్ళు ఏదో కొద్దిమంది పిల్లలు చిల్లరగా ఉన్నారు కానీ ఆ నాయకత్వం బాధ్యత కలది అంటారు. కానీ ఇక్కడ నాయకత్వం నుంచి వాళ్ళ సోషల్ మీడియా దాకా అందరికందరూ ఒకే రకమైన యాటిట్యూడ్ ఉన్న శ్రేణులన్నీ ఒక దగ్గర చేరి ఆ సమూహానికి పెట్టిన పేరే వైసీపీ. వాళ్ళకి రాష్ట్రం పట్ల బాధ్యత లేదు. వాళ్ళకి అవకాశం దక్కిన రోజు రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోట్ చేయలేకపోయారు, రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించలేకపోయారు. మాకు అవకాశం ఇవ్వండి, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తామని, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నమ్మి వాళ్ళకి అధికారం కట్టబెడితే ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేకపోగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక మెగా డిఎస్సి ద్వారా 16,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ
ఇప్పటికి అష్యూర్ అయిన లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు చూసాం మనం ఆర్సెలర్ మెటల్ కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ కి, వాళ్ళ క్యాప్టివ్ పోర్ట్ అండ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 1,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 14 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేసింది అని చెప్పిన వార్త విన్నాం మనం. సహజంగా అంత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు అన్ని క్లియరెన్సెస్ రావాలి అని అంటే 4 సంవత్సరాల కాలం పట్టేదట గతంలో. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రాధాన్యత ఇస్తూ వీలైనంత వేగంగా ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయించడం కోసం తాపత్రయపడతా ఉండి వాళ్ళ వైపు నుంచి ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అలుసుగా తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఎటు ఇప్పుడు సమయంతో ఉంటుంది, ఇప్పుడెటు మన మీద చర్యలు తీసుకోదు. ఆ సదస్సు ముందు మనల్ని అరెస్టులు, మన మీద బలప్రయోగాలు లాంటి చర్యలు చేయరు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నట్టుగా చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు దీన్ని అలుసుగా తీసుకుందాం, దీని అడ్వాంటేజ్కి తీసుకొని మనం రెచ్చిపోదాం, ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుదాం అని చెప్పని ప్రతిరోజు దుర్మార్గపు ప్రచారాలు కొడిగడతా ఉన్నారు. దీనిలో భాగంగానే చూసాం మొన్న కర్నూలు చినటేకూరు దగ్గర జరిగిన వేమూరి కావూరి ట్రావెల్స్ బస్ ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు. ఆ బస్సుకి పర్మిషన్స్ ఇచ్చింది నాగాలాండ్ ప్రభుత్వం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుమతులు కూడా ఇవ్వాల. అంటే రూట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్తుంది. అక్కడ ఒక ప్రమాదం సంఘటన జరిగింది, బస్సు దగ్ధమైంది, 19 మంది చనిపోయారు. ఆ చనిపోతే దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతూ అక్కడ ఆ బైకరు శివశంకర్ అనే అతను చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్కి గురవడానికి ముందు అతను బెల్ట్ షాపులో కల్తీ మద్యం సేవించాడు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టని మంటగలిపే విధంగా తప్పుడు ప్రచారాలు చేశారు. ప్రభుత్వ పరంగా స్పష్టంగా అతను ఏ రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్లో అతను మద్యం కొన్న సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తున్నా కూడా వక్రీకరిస్తా ఆ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న శ్యామల అనే అమ్మాయితో సహా తప్పుడు ఫేక్ ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రభుత్వ ప్రతిష్టని మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పదే పదే ప్రభుత్వ పరంగా హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని చెప్పని. అయినా సరే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అలుసుగా తీసుకొని ఇదే విధమైన ఈ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతున్న నేపథ్యంలో నేను 27 మంది మీద కేసులు నమోదు చేశాను. ఈ ఫేక్ ప్రచారాలకు పాల్పడి ఎవడో అంటే ఆ పార్టీ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద బేస్ అయ్యి వాళ్ళు ఏ ఫేక్ సమాచారం ఇస్తే ఆ ఫేక్ సమాచారాన్ని వీళ్ళ హ్యాండిల్స్లో పోస్ట్ చేసి వీళ్ళ ప్రెస్ మీట్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపటమే ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మనం కొన్ని సందర్భాల్లో గతంలో నక్సలైట్లు కోసం వాళ్ళ డెన్స్ అని చెప్పని కొన్నిటి మీద దాడులు చేస్తారు. చేసినప్పుడు విప్లవ సాహిత్యాన్ని సీజ్ చేసామంటారు. అంటే ఏంటి? నిషిద్ధ సాహిత్యాన్ని కూడా కలిగి ఉండటం నేరమే, నిషిద్ధ సాహిత్యాన్ని ప్రచారం చేసిన నేరమే. ఇవాళ ఈ ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేయడం కూడా నేరమే. ప్రభుత్వ బ్రాండింగ్ని, పాలకుల ప్రతిష్టని మంటగలిపినా కూడా వాళ్ళ ప్రతిష్టకి భంగం కలిగే విధమైన తప్పుడు ప్రచారం చేసిన నువ్వు రాజకీయ పార్టీగా ప్రభుత్వం లేదా లోపాలుంటే ఎత్తి చూపే హక్కు, స్వేచ్ఛ నీకు ఉన్నాయి. నీ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఏ తప్పుడు ప్రచారమైనా చేస్తాను నేను, ఏ మార్ఫింగ్ ఫోటోలైనా మార్ఫింగ్ వీడియోలైనా చేస్తా, ఎక్కడో యూపీలో జరిగిన సంఘటనను తీసుకొచ్చి రాష్ట్రానికి ఆపాదిస్తానంటే దాన్ని సహించడానికి, భరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. ఇవాళ ఈ 14-15 తారీఖు సదస్సు దృష్ట్యా ప్రభుత్వం చాలా సంయమనంతో ఉంటుంది. దాన్ని అనీవిని అడ్వాంటేజ్గా తీసుకొని దానివల్ల ప్రభుత్వ ప్రతిష్టను పణంగా పెడతాము అని అంటే 15 తారీఖు ఎన్నాళ్ళలో లేదు, రేపు 15 తారీఖు ముగిసిన తర్వాత ఆ తర్వాత కూడా ఇవాళ మీరు పెట్టిన పోస్టులకి ఆ రోజైనా మీరు లైబులేగా. ఒకసారి మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఆటోమేటిక్గా మీకు మీరు డిలీట్ చేసుకుంటే తప్ప, మీ అకౌంట్లు క్లోజ్ చేసుకుంటే తప్ప వన్స్ మీ అకౌంట్ నుంచి పబ్లిక్ ఫోరంలోకి వచ్చిన పోస్టులకి మీరే లైబుల్ అవుతారు. ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సాక్షి పత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు వాళ్ళ చిన్నాన్న ఆయన ఇంట్లో ఆయన హత్యగావించబడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసినాడే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అన్న రోజే చట్టపరంగా కనుక కఠినమైన చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఏదంటే అది మాట్లాడితే, ఏదంటే అది రాస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పని కనుక చట్టాన్ని వాళ్ళకి రుచి చూపించున్నట్టయితే ఇంత బరితెగింపు ఆ పార్టీలో, ఆ నాయకుల్లో వచ్చుండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం మంచితనం చూపించడాన్ని
దాన్ని వాళ్ళ అసమర్థతగా చేతకంతనంగా భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదలుచుకుంటే మంచితనం చేతకంతనంగా పరిగణించాల్సిన నెస్టీ లేదు. ఖచ్చితంగా మంచితనాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించదలుచుకుంటే, లేదు ఇష్యూని లోకేష్ గారైనా హ్యాండిల్ చేయదలుచుకుంటే ఎక్కడుంటారు వీళ్ళంతా? నల్లులు నలిపినట్టు నలిపేసేయచ్చు. ఈ విధమైన ఫేక్ ప్రచారాలకు పాల్పడే వాళ్ళని గతంలో హైకోర్టుకు వ్యతిరేకంగా ఇదే విధంగా వ్యవహరిస్తే సిబిఐ ద్వారా ఒక్కొక్కళ్ళని జుట్టు పట్టుకొని కలుగులో నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మళ్ళీ ఆ పరిస్థితిని వీళ్ళే తెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా 15వ తారీఖు తర్వాత ఒక్కొక్కరిని వేటాడి ఏ కలుగుల్లో దాక్కున్నా సరే లాక్కొచ్చి జైళ్ళలో పెట్టడం ఖాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 14-15 తారీఖులు ఎంతో దూరం లేదు. దీని తర్వాత మాత్రం అసలైన సినిమా వైసీపీ చూడబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.